హాయ్ అందరికీ. మీరు రామాయణం చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసురులు, రాక్షసులు అప్పట్లో ఉండేవారు. ఇప్పుడైతే అవి మనలో ఉండే చెడు గుణాలే. అయితే మరి మిగతాదంతా మన మానవాళి ఎలా ఉండాలి అని రామాయణం నేర్పిస్తుంది. కానీ మరి అప్పుడు వానరులు ఇప్పుడు ఉన్నట్లు లేరు కదా! అప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. రాముడికి సహాయం చేశారు. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు కదా అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించేటప్పుడు ఆయనకి వానరుల సహాయం అవసరమని భవిష్యత్తును ముందుగా చూడగలిగే బ్రహ్మదేవుడు ఈ దేవతలకు ఆజ్ఞాపిస్తారు. మీరు వానరుల జన్మకు కారణం అవ్వండి అని చెప్తారు. అందుకోసమే వాయుదేవుడి కారణంగా హనుమంతుడు, మహేంద్రుడి కారణంగా వాలి, సూర్యభగవానుడి కారణంగా సుగ్రీవుడు, బృహస్పతి కారణంగా తారుడు, కుబేరుడి కారణంగా గంగామాదనుడు, విశ్వకర్మ కారణంగా నలుడు, అగ్నిదేవుడి కారణంగా నీలుడు, అశ్విని దేవతల కారణంగా మైందుడు, ద్వివిధుడు, వరుణదేవుడి కారణంగా సుసేనుడు, ఇలా వేల కొద్ది వానరులు దేవతల కారణంగా జన్మిస్తారు. అందుకే వారంత తెలివిగా రాముడికి సహాయం చేసేటట్లుగా ఉంటారన్నమాట. హోప్ దిస్ వీడియో యూస్ఫుల్.